అందరికి. నేను ఇప్పుడు రాయబట్టే మిషన్ చూపిస్తాను. ఇది మిషన్, ఇది మిషన్ దీనికి రాడేమో ఇగో 16 నెంబర్ రాడు. ఇంకేదో ఉంది కంపెనీ, ఇది ఏందో మస్కిట్ అనట. నాకు అంత కరెక్ట్ గా తెలియదు, అది ఇక మనకు పెద్దగా చదువు రాదు. ఇక దీంట్లోతో తోలేస్తారు ఈ బిట్లు ఇవి. ఇగో 16 నెంబర్ సైజ్ ఇది, ఇగో కంపెనీ నెంబర్ ఇది. ఇక తొల్లేమో ఇగో ఇట్లా పడతాయి. ఇగో ఆల్రెడీ కనపడుతున్నాయి కదా. ఇది మిషన్, ఇది డ్రిల్ మిషన్. ఈ కంపెనీ కూడా ఇగోది, ఇగో ఇట్లా ఉంది కంపెనీది. ఇక దీంట్లోకి తొల్లేస్తాడు. ఇక దీనికి జనరేటర్ ఉంది, జనరేటర్ చూపిస్తాను నేను. ఇంకా స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు జనరేటర్. ఎంత దీనికి రేట్ ఎంత జనరేటర్గా? 65,000. కొత్తది 65,000 అంట. కంపెనీ ఏమో ఇది ఉన్నట్టుంది. ఇక దానికి ఇట్లా హ్యాండిల్ పెట్టి స్టార్ట్ చేస్తాడు. డీజిల్ ఇది, సింగిల్ పేస్ ఉన్నట్టుంది ఇది. ఆ కిందికుంటే ఆ లీవర్ మీది కనాలంట. ఇంక ఇట్లా తిప్పితే ఇక స్టార్ట్ అవుతుంది. అది ఇక స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇక తొలిస్తాడు. ఇక స్టార్ట్ అయింది. ఇక కంపెనీ అయితే ఇది ఇదిగా. ఇప్పుడు కరెంట్ వస్తుంది దాంట్లోకి. ఇంకొక డ్రిల్ చేస్తాడు అట్లా డ్రిల్ మిషన్ అది. ఇక ఇంకా ఈ బిట్ అయితే ఒక 9 తొలి వేసిన తర్వాత మళ్ళీ కొత్త బిట్ మార్చుకోవాలంట. ఇంకో ఇప్పుడే మార్చిండు మళ్ళీ కొత్త బిట్. ఎందుకంటే గరం అయ్యి ఇరిగిపోతాడంట. అందుకోసమే ఇక ఒక్క దాంతోనే ఒక 9 తొలి వేస్తాడంట. ఇంకా తర్వాత మళ్ళీ మార్చి ఇంకో మళ్ళీ డ్రిల్ చేస్తుండు. అది దించబడాలా? ఇది ఆఫ్ లీవరు, ఇది గుంజి పడితే అయిపోతుంది. ఇది మొత్తం అయినాక అట్లే పట్టుకోవాలి. ఇంకా తర్వాత అయిపోతుంది, మళ్ళీ అందుకుంటుంది. ఇంకా జనరేటర్ అయితే ఇది. ఇక దీనికి కొత్తది కాబట్టి ఇక కొత్త దానికి రేట్ అయితే 65,000 ఉంటుందంట. ఇది రాణిగంజ్లో తెచ్చిర్రు. ఈ కంపెనీ ఏమో ఇగో డైమండ్ అని ఉంది. ఇంకా ఇక్కడనే హిందీలో ఉంది. ఇగో ఇక్కడ ఈ సైడ్ ఇగో ఇంగ్లీష్ ఉంది, DIAMOND డైమండ్ అని ఉంది. తొలేసే మిషన్ అయితే ఇది. ఇగో బటన్, ఇది ఆన్ బటన్. ఇది ఇట్లా ఒత్తి పట్టుకోవాలన్నట్టు. ఒత్తి పట్టుకుంటే ఇక డ్రిల్ అవుతుంటుంది. అది ఇక ఈడొక చెయ్యి, ఇంకో ఈ హ్యాండిల్ కాడ ఒక చెయ్యి బట్టి ఇక వేయాలి. ఇంకా కంపెనీ పేరు అయితే ఇది. ఇదిగా పవర్ బిల్ట్ అంట. ఈ బిట్ ఏమో 16 నెంబరు. ఇగో ఇక్కడ కనిపించేటివి ఇవి పట్టీలు,
ఆపులు, ఇవేమో బిట్లు. ఇవి 16 నెంబరు బిట్లు. ఈ ఒక్క బిట్ వచ్చి 170 రూపాయలు పడుతుందట. ఇక్కడైతే ఇంకా హైదరాబాద్ అయితే తక్కువ ఉంటుండొచ్చు. ఇంకా ఈ 2 బిట్లతోని ఒక 300 గన్నెట్ కొట్టొచ్చట. ఇక 300 గన్నెట్ దాకా ఇవి కొరుకుతాయి అన్నట్టు. ఇంకా తర్వాత బిట్లు అనేటివి అరిగిపోతాయి. ఇంకా మళ్ళీ కొత్త బిట్లు తెచ్చుకోవాలి. ఇంక ఈ రెండిట్లతో 300 గన్నెట్ కొట్టొచ్చట. ఇది డ్రిల్ చేస్తాం కదా, ఇప్పుడు ఈ హోల్స్ చేసిన తర్వాత ఈ నుర్సాంత్ ఇల్లనే ఉంటది, కొంచెం బయటకు వెళ్ళదు. ఇక ఇట్లా ఒక సీక్పులతోని తోడుతుండు, అది కరెక్ట్గా వెళ్ళదు అన్నట్టు. ఎందుకంటే మళ్ళీ ఆపులు పెడితే పట్టు పట్టదు. అందుకని తోడి ఇగో ఇట్లా పట్టీలు ఇవి సీకులతో చేసిరా సార్. ఇవి ఐటమ్ మేము సీక్తో చేసిరు. ఇంకా ఈ ఆపులేమో మన చేతితోనే చేసుకురు, కొలిమిలో చేసుకున్న ఆపులే అవేనా సార్. చేతితో చేసుకొని ఇట్లా పట్టీలు పెట్టి ఇక కొడుతురు. ఇప్పుడు ఇది ఇంకో రకమైన మిషన్ అన్నట్టు. ఇది ఇంకా నేను ఇంతవరకు చూపించిందేమో అది ఇంకా పట్టీలు ఇట్లా ఏమి ఉండవు, అది పొడుగు పడుతుంది తొలి. ఇదేమో రౌండ్ గా పడుతుంది. ఇక నుడుసు తోడుకొని ఇట్లా పట్టీలు పెట్టి కొడతారు. ఇప్పుడు ఇక తెగింది. ఇంకా మన టాకీలతోనైతే ఒక తొలికే పోతుంది. ఇదేమో ఇక 2-3 తొలి వేయవలసి వస్తుంది, ఎందుకంటే ఇక సన్నం పడతాయి కదా. ఇక కొంచెం ఇల్లు ఎట్లుంటది అంటే కొంచెం పట్టీల మీద లోడ్ ఎక్కువ పడుతుంది. ఇక జర పట్టీలు చేసుకోవాలి. కాకపోతే జర రెక్క కలిపిరా అన్నట్టు ఈ మిషన్. ఇగో ఇదేమో ఈ పెట్టే ఇల్లు పెట్టుకుంటారు, ఈ డ్రిల్ మిషన్ కానీ ఈ రాడ్లు కానీ బిట్లు. ఇట్లా తొల్లాలు ఉన్న నుర్సంతా తోడుకుంటారు, సీక్పులా చేసుకోవాలి ఇట్లా. ఇక తర్వాత ఇక ఈ పట్టీలు పెట్టి పెట్టి కొడితే తెగుతుంది. ఇక ఈ జనరేటర్కి అయితే ఇక ఈ డ్రిల్లింగ్ మిషన్లు అయితే 4 నడుస్తాయంట ఇలాంటివి. ఇంకా వేరే మిషన్లు అయితే ఇంకా నాకు తెలియదు. ఇంకా ఈ మిషన్లు అయితే ఇట్లా డ్రిల్ చేసేటివి అయితే 4 నడుస్తాయంట. ఇది పెద్దదే జనరేటరు. 4 ఎంత 7.5 అంట దాని కెపాసిటీ. ఇక 4 నడుస్తాయంట, 4 కొట్టొచ్చు అన్నట్టు దీంతో. ఇంకా వేరే మిషన్లు అయితే ఇంకా ఎన్ని నడుస్తాయో తెలియదు. ఈ డ్రిల్ చేసేటివి అయితే 4 నడుస్తాయంట. ఇది పెద్దది కాబట్టి 4 నడుస్తాయి. ఇంకా వేరే కోసేటివి ఇట్లా అవి కూడా వచ్చినాయి, ఇంకా అవి ఎన్ని నడుస్తాయో తెలియదు. ఇక దీని కెపాసిటీ అయితే ఇక ఈ డ్రిల్ మిషన్లు అయితే 4 నడుస్తాయంట. ఇంకో గిట్లుంటా నా మిషన్ అయితే ఇది. ఇంకా జర వీడియో నచ్చితే అయితే ఒక లైక్ కొట్టరా, జర నాకు ఒక లైక్ కొట్టి జర నాకు సపోర్ట్ చేయరి.